అక్క దాను నాగేంద్ర గారు కామెంట్ అయితే చేశారు, 300 కార్పొరేట్లకి 300 మేమే గెలిపిస్తాము, నేను ఎక్కడుంటే అక్కడే విజయం, నేను ఎక్కడుంటే అక్కడే గెలుస్తుంది, సుమారుగా 2 కోట్లు ఇచ్చారు ఒక్కొక్క కార్పొరేట్లకి, 300 పక్కా మేమే గెలుస్తామని ఆయన చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు ప్రజలు? బ్రదర్, మీకు ఓ విషయం చెప్పగలుగుతాను. దానం నాగేందర్ గారు ఓ మాట నాకే నవ్వొస్తుంది, నేను ఎక్కడుంటే అక్కడే గెలుపు అని అన్నారు. సరే, మరి నాగేందర్ గారు ఎక్కడ మరి ఏ గుర్తు మీద గెలిచారు బ్రదర్? ఏ గుర్తు ఉన్నది? కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ప్రస్తుతానికి. మరి నేను ఆ నియోజకవర్గం కార్పొరేటర్ నే నేను మాట్లాడుతున్నాను. మరి మా పార్టీలో విన్ అయిపోయారు కదా, మరి ఆయన బీఆర్ఎస్ ఉన్నప్పుడు నేను క్యాంపెయినింగ్ చేశాను. మరి నేను కూడా క్యాంపెయినింగ్ చేసినప్పుడు విన్ అయిన ఒక 2 నెలలు 3 నెలలకి పార్టీ జంప్ అయిపోయి వెళ్ళిపోయారు కాంగ్రెస్ లోకి. గెలిపించింది మేమే కదా, మరి ఆయన గెలుపుకి మేమే కారణమైతే ఆయన 300 డివిజన్లు ఎలా గెలిపిస్తాడు? ఇగో మాటలు ఎన్నైనా మాట్లాడతాం బ్రదర్, 300 డివిజన్లు అయితే మామూలు విషయం కాదు. వాస్తవాన్ని మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు దాంట్లో రిజర్వేషన్స్ ఉన్నాయి, తర్వాత మళ్ళీ ఇప్పుడు మ్యాప్ అంతా డీలిమిటేషన్ న్యూగా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క ఖైరతాబాద్ డివిజన్ ని 2 డివిజన్లకు చీల్చేశారు, ఎర్రమంజిల్ ఖైరతాబాద్ చేశారు. ఆ విధంగా తీసుకుంటే చాలా మార్పు చేర్పులు జరుగుతా ఉన్నాయి, జరిగాయి. రిజర్వేషన్స్ చేంజ్ అవ్వాలి, సర్కిల్ వైజ్ గా తీసుకుంటారు. సో దీని ప్రకారంగా ఏ విధంగా పోతుంది అనేది ముందు ఉంది, ఇంకా చాలా టైం ఉంది. ఈ 3-4 నెలలు ఏప్రిల్ మేలో అంటున్నారు బ్రదర్, చూద్దాం. మరి సిటీ డెవలప్మెంట్ లో మీరు అన్నట్టుగా ఒక మాట చెప్పారు, మరి కార్పొరేటర్స్ కి 2 కోట్ల బడ్జెట్ ఇచ్చారు బ్రదర్. ఒక మాట చెప్తా, 2 కోట్ల బడ్జెట్ ఇచ్చారు, సరే 2 కోట్ల బడ్జెట్ చివరికి వచ్చినాక ఇచ్చారు. ఇదేదో ముద్దు మరి గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు అప్పుడు ఇవ్వలేదు, చివరి నిమిషంలో ఇప్పుడు 2 కోట్ల బడ్జెట్ అన్నారు. 2 కోట్ల బడ్జెట్ లో ₹1 కోటి మళ్ళీ ఇన్ఛార్జ్ మినిస్టర్ కంట. సరే, ఇన్ఛార్జ్ మినిస్టర్ కి ఇచ్చి, ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గరికి అందరు పార్టీ వాళ్ళు వెళ్తారు, లైక్ ఎంఐఎం వాట్ ఎవర్ ఇట్ ఇస్, బీజేపీ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళకు ఉంటాయి పార్టీ వైజ్ గా. ఆ ఇచ్చే 2 కోట్లు ఏదో మాకు ఇవ్వాలి చివరికి ఇచ్చింది ఏదో ఇచ్చినట్టు ఇచ్చినారు, మళ్ళీ తీసుకున్న సగం తీసేసుకున్నారు. మళ్ళీ ₹1 కోటి కూడా చిన్న చిన్న లైన్లు ఏదో చిన్న స్లమ్లలో ఒక 2-3 గల్లీలు పెట్టుకోవడం తప్ప ₹1 ఏం పెద్దగా ఒరిగేది లేదు, అయ్యేది లేదు, పోయేది లేదు. ఆ ₹1 గెలిచేది కాదు. ఇన్ని రోజులు అయింది, మరి సిటీలో ఏమేమి డెవలప్మెంట్స్ చేశారు, ఏమేమి వర్క్స్ చేశారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. రీసెంట్ గా సర్పంచ్ ఎలక్షన్ లో కూడా మీరు చూసారు బ్రదర్, మరి ఏ విధంగా పబ్లిక్ కూడా సమాధానం ఇచ్చారనేది నేను చెప్పాల్సిన అవసరం మీకే తెలుసు. సో ఆ విధంగా కార్పొరేషన్ అనేది మామూలు విషయం కాదు. 300 డివిజన్లు ఎన్ని రిజర్వేషన్లు చేంజ్ చేసుకున్నా కన్ఫామ్ గా పబ్లిక్ లో ప్రజల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా గెలుస్తారు. నేను ఆ మాట అయితే నేను చెప్తాను. బట్ ఒక విషయం, బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్ని డెవలప్మెంట్స్ అయ్యాయి, మరి జిహెచ్ఎంసి కార్పొరేషన్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏం డెవలప్మెంట్స్ అయ్యాయి అనేది అది మీరే చూడాలి, మీకే తెలుసు. ఆ విషయం నేను చెప్తా ఉన్నాను. ఇంకో విషయం సూటిగా అడుగుతాను బ్రదర్, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మున్సిపల్ శాఖ మినిస్టర్ ఉన్నారా? అయిపోయి 2.5-3 సంవత్సరాలు కావస్తుంది. ఇంతవరకు మున్సిపల్ మినిస్టరే దిక్కులేడు. ఇక 300 డివిజన్ గెలిపించడానికి వచ్చినట్టారా నాగేందర్ గారు? సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, టైం ఉంది బ్రదర్, చూద్దాం ఎవరు గెలుస్తారో, ఎవరు గెలిపిస్తారో. ఒక 300 డివిజన్ గెలిపించడానికి ఎంతమంది వచ్చి ఒక జూబ్లీస్ నియోజకవర్గంలోనే చూసాం. మరి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లో సమాధానం చెప్పారు, ఒకటి గెలవంగానే ఓవర్ కాన్ఫిడెంట్ కాదన్నాం. ఇక 300 డివిజన్ కి నెక్స్ట్ అదే అని టార్గెట్ పెట్టుకున్నారు. డెవలప్మెంట్స్ విషయంలో చూసే బ్రదర్ ఒకటి మాత్రం చెప్తున్నాను, పాట్ హోల్స్ విషయంలో చిన్న చిన్న వర్క్స్, శానిటేషన్, ఇలాంటివి అనేక విషయాల్లో కూడా డెవలప్మెంట్స్ వర్క్ లో ఒక చిన్న కంప్లైంట్ కి దాదాపు 3-4 రోజులు పడుతుంది మన బ్రదర్. ఇంకో విషయం చెప్పాలా, సరే ఇవన్నీ పక్కన పెడదాం. ఎలక్ట్రికల్ లైట్లు వీధి దీపాలకే ప్రాబ్లం అవుతుంది. వెలిగినదే మొత్తం వెలుగుతాయి, వెలగంది అసలే వెలగదు. అడిగితే జీతాలు లేవంటారు, అడిగితే 4 రోజులు అవుతుంది. ఇది పరిస్థితి బ్రదర్. ఇంకో విషయం చెప్తాను బ్రదర్, సరే ఇవన్నీ ఎందుకు, రేపు క్రిస్మస్ బ్రదర్, అవునా? మరి బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మేము అందరం క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్లు వంచినాం కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, మరి క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్ సేవ్ తమ్ముడు అవి ఎక్కడ పోయినాయి? ఇక ఎట్లా గెలుస్తారంట? మరి గెలుస్తామని అంత కాన్ఫిడెంట్ చెప్తున్నారు కదా, సరే గెలవమనండి, చూద్దాం. ముందు ప్రజల నిర్ణయం, ప్రజలే సమాధానం చెప్తారు. నేనేం చెప్పట్లేదు మేము గెలుస్తామని, ప్రజలే నిర్ణయించుకుంటారు. ప్రజలు వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాస్తవాలు అవాస్తవాలు ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసు. సో ప్రజల నిర్ణయం అది, ప్రజలకే వదిలేద్దాం. డెవలప్మెంట్స్ ఉన్నాయి, చేసినాం. ఇక మీదట కూడా అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేసి చూపిస్తామన్నది బీఆర్ఎస్ పార్టీ అవకాశం. ఖచ్చితంగా రానున్న గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్, అందులో ఎటువంటి డౌటే లేదు. చూసారు మరి కేసీఆర్ సార్ ఎలాంటి మెసేజ్ ఇచ్చారని మీకు కూడా తెలిసిన విషయం బ్రదర్. విల్ సీ
అలాగే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేటీఆర్ గారు హరీష్ రావు గారు మారకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఉండదు, వీళ్ళు ఫస్ట్ వీళ్ళు కరెక్ట్ గా ఉంటేనే బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, వీళ్ళు వచ్చిన కాడ నుంచి ఒక కిన్నెగా కూడా అసలు గెలవట్లేదు, కేటీఆర్ గారి చేతిలోకి వచ్చిన కాడ నుంచి పార్టీ అని కూడా మరి ఆయన మాట్లాడుతున్నారు, అది నిజమేనా? బ్రదర్ ఒక విషయం చేస్తా సార్, రామన్న చేతిలో హరీష్ రావు అన్న చేతిలోకి వచ్చాక గెలవట్లేదు అని అంటాం, మరి సర్పంచ్లు ఉట్టిగా గెలిచిరా? మరి సర్పంచులు మరి హరీష్ రావు అన్న ఉట్టిగా గెలిపించకుండా ఆయన సిద్దిపేట దగ్గర కానీ ఆయన సరౌండింగ్ ఏరియాస్ లో కానీ మరి రామన్న కొత్తగా ఎన్నుకున్న గెలిచిన సర్పంచులందరినీ కూడా కలవడానికి పోయింది కదా, మరి రేవంత్ గారికి అది తెలియట్లేదా, చూడట్లేదా? బ్రదర్ ఒకటి, కేసీఆర్ సార్ కుటుంబం, హరీష్ రావు అన్న, రామన్న, సో అందరూ డెసిషన్ సార్ ఏ గైడెన్స్ లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ విధంగా చేస్తారు. మరి రామన్న హరీష్ రావు లేనిదే, నేను వాళ్ళిద్దరు అన్నలు లేనిదే ఈ రోజు సర్పంచులు గెలవు. వాస్తవం బీఆర్ఎస్ పార్టీ ఎంత యాక్టివేట్ గా ఎంత యాక్టివ్ గా తిరుగుతున్నారు. రీసెంట్ గా మీకు ఇంకో మాట చెప్పాలి తమ్ముడు, పిల్లలు స్కూల్ పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయిపోయి హాస్పిటలైజ్ అయితే మరి ఆ రోజు ఎవరు పోయారు తమ్ముడు? హరీష్ రావు అన్న పోలే. మరి ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం అమ్ముకుంటున్నారు కదా, 100% రెవెన్యూ ల్యాండ్స్, ఇండస్ట్రియల్ గవర్నమెంట్ ల్యాండ్ అంతా కూడా 10% 30% కి తక్కువలో తీసేస్తున్నారు. మరి పబ్లిక్ ఇస్తున్నారు, లీజ్ కిందకి ఇస్తున్నారు, మొత్తం అమ్మేస్తున్నారు ఇంకొకరి పేరు మీద చేసి. మరి వీటి మీద ఫైట్ చేసింది రామన్న కాదా? మరి ఇవన్నీ చేసింది ఎవరు? ఇవన్నీ చేసుకొస్తుంది ఎవరు? పార్టీ చేయట్లేదా? సో బ్రదర్, ఎన్ననే చెప్తారు, అవతల మీద బురద చల్లడమే పని రేవంత్ రెడ్డికి. ఒకటే మాట, ఆయన అయితే ముందు మున్సిపల్ శాఖ మంత్రి ఎవరనేది ఇంతవరకు డిసైడ్ చేయాలి. ఇప్పుడనే చేయండి పాప, 2 సంవత్సరాలు ఉన్న వాళ్ళకైనా క్యాబినెట్లు ఎవరు ఉంటున్నాయో ఎవరు పోతున్నాయో వాళ్ళ దాంట్లో ఎవరికైనా దిక్కులేదు. ఇంకో విషయం బ్రదర్, సరే ఇంకో మాట మాట్లాడుకుందాం. ఫుడ్ పాయిజన్ అయింది కదా తమ్ముడు, ఫుడ్ పాయిజన్ అయిపోయిన హరీష్ రావు అనబోయిండు, కనీసం రేవంత్ రెడ్డి ఏమో మెస్సీతో ఆడుకుంటూ కూర్చుండు. కనీసం విద్యాశాఖ మంత్రి ఉంటే కనీసం విద్యాశాఖ మంత్రి అయినా పోతుండే కదా. ముందు విద్యాశాఖ మంత్రి నీ ప్రభుత్వంలో, మున్సిపల్ శాఖ మంత్రి, హోమ్ మినిస్టరే, అది ముందు గవి ఇవ్వకుండా అవతల మీద ఎందుకు ఇది చేసుకుంటూ ఉంటాం? మనం గత 10 సంవత్సరాలు మేము చేయలేదు. మరి ఫ్లైఓవర్లు ఎన్ని నుంచి వచ్చినాయి, మెట్రోలు ఎన్ని నుంచి వచ్చినాయి, మరి బస్సు దవాఖాలు ఎన్ని నుంచి వచ్చినాయి? కంటి వెలుగు పెట్టింది ఎవరు బ్రదర్? బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఇవన్నీ ఎవరు చేసి? మరి ఆయన చేసింది ఏమో తమ్ముడు, 400 ఉచిత గ్యాస్ అని చెప్పాను. పబ్లిక్ అయితే ఆటో కిరాలు పెట్టుకొని తిరగలేకపోతున్నారు. మున్సిపల్ ఆఫీస్ కు బాగా అనవసరంగా ఇది చేసారు. ఉచిత గ్యాస్ అన్నారు, ఉచిత కరెంట్ అన్నారు, ఏడవైంది తమ్ముడు. చెప్పిన 4 రోజులకి ఇంతవరకు లేదు. ఆ సన్న బియ్యం ఉన్న రేషన్ షాప్లలో పోతే ఏ బియ్యం లేవు. ఇక అవన్నీ మీరే తెలుసుకోవాలా. ఇదే సమాధానం ఇంత పబ్లిక్ నిర్ణయించుకుంటారు బ్రదర్. రేపు అసెంబ్లీకి కేసీఆర్ గారు వచ్చే అవకాశం ఉంది 29. బ్రదర్, ది పార్టీ నిర్ణయం ఏ విధంగా పోతే మేము ఆధారాన్ని ఫాలో అవుతాం. కానీ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు కదా, ఏమని బ్రదర్? ఫామ్ హౌస్ వదిలి కేసీఆర్ గారు బయటకు వచ్చే అవకాశం కూడా లేదు, మేము ఇచ్చిన దెబ్బకని కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదో వచ్చారు ఆదివారం వచ్చి మళ్ళీ 4 మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోయారు, మళ్ళీ ఇంకొక సంవత్సరం వరకు కూడా మళ్ళీ బయటికి రారు కేసీఆర్ అని కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనికి మీరు ఏమంటారు బ్రదర్? ఒక విషయం చెప్తారా, సరే ఫామ్ హౌస్ లో ఉన్నారు, కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారా? మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తారు? గ్రౌండ్ లో మెస్సీతో ఆడుకుంటూ కూర్చుంటున్నానా? నువ్వు రేవంత్ రెడ్డి గారు మెస్సీకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండు కదా? దాదాపు ఎంత పెట్టిండు? 500 కోట్లు పెట్టిండు. నువ్వు 500 కోట్లు గరీబులకు పెన్షన్లు, వృద్ధులకు పెన్షన్లు, వికలాంగులకు పెన్షన్లు పెంచు, కొత్తలకు పెన్షన్లు అప్లికేషన్స్ తీసుకో. పెట్టిన దరఖాస్తు ఆటో కిరాలు పెట్టుకొని తిరగలేకపోతున్నారు. అలా మందులకు అవస్థ అవుతుంది, లేక కంట నీరు పెట్టుకుని ఏడుస్తున్నారు. నువ్వు చేసిన వాగ్దాన్ని నువ్వు ఫుల్ఫిల్ చేయి. ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ సార్ ని నువ్వు అంటున్నావు, మేము మా కేసీఆర్ సార్ కట్టిన సచివాలయంలోనే కదా నువ్వు కూర్చున్నది. కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ లో ఉంటే ఏంది, ఎక్కడ ఉంటే ఏంది? ప్రభుత్వం 10 సంవత్సరాలు మేము చేసినాం. ఇప్పుడు నీ రాజ్యం ఉంది, నువ్వు చేయి. నువ్వు చేయకుండా చేతగాక పక్కన కల్వకుంట్ల కుటుంబం మీద ఎప్పుడు చూడు పొద్దున్న లేసావా? పోనీ సీఎం కాకముందు గదే బుద్ధికి ఇప్పుడైనా గదే బుద్ధి, అదే మాయం మారలేడైనా. డెవలప్మెంట్స్ మీద ఫోకస్ చేయాలా. కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ లో ఉంటే అవును ఆయన ఇల్లు ఉంటాడు, పనున్నప్పుడు వస్తారు, అంతే కదా బ్రదర్. ఇంకోటి, పార్టీలో మేము అందరం లేమా? రామన్న లేడా, హరీష్ రావు అన్న లేడా? చేసుకుంటున్నాం. కేసీఆర్ సార్ ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారు. ఎవరికి ఏ టైంలో సమాధానం ఆ టైంలో సమాధానం చెప్తారు. కేసీఆర్ సార్ తో పనే ఉంది. ముందు నీకు అప్ప చెప్పిన పని నువ్వు చేయరా చక్కగా?